హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ నంబర్ స్క్వేర్స్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఈజీ మెథడ్ అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ మనకు తెలిసిన జనరల్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మనం ఏం రాస్తామంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రాస్తాం. ఇది జనరల్ ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి, కానీ ఈ ఫార్ములా కూడా ఎలా మనం యూజ్ చేసుకుంటామంటే ఏ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 2ab డాట్ బి స్క్వేర్ అనమాట, ఓకేనా. ఎగ్జాంపుల్, ఓకే, ఇది జనరల్, ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. 12 స్క్వేర్ అనమాట. ఇక్కడ 2 అనేది ఏ అవుతుంది, సారీ 1 అనేది ఏ అవుతుంది, 2 అనేది బి అవుతుంది అనమాట. అప్పుడు ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 2 ఇంటూ ఏ 1 ఇంటూ బి 2 ఇంటూ బి స్క్వేర్ అంతా 2 స్క్వేర్ అనమాట. దర్ఫోర్ 1 స్క్వేర్ 1, 2 ఇంటూ 1 2, 2 ప్లస్ 2 ఇంటూ 2 అంటే ఇదన్నీ ప్రోడక్ట్ అనమాట. ఎంత అవుతుంది, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4 అనమాట. నెక్స్ట్ 2 స్క్వేర్ 4. ఆన్సర్ ఏమప్పుడు 12ని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది 144 అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 2 ఇంటూ ఏ 2 బి 5 బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత 5 స్క్వేర్ అనమాట. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 4, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 5 20, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 అన్నమాట. ఇక్కడ మనము ఇది లాస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్లో ఈ 2 అనేది క్యారీ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. 0 ప్లస్ 2 2, నెక్స్ట్ ఈ 2 అనేది మళ్ళీ క్యారీ అవుతుంది. 4 ప్లస్ 2 6 అనమాట, ఓకేనా. అప్పుడు ఆన్సర్ అంతా 625 అనమాట, ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్ 13 స్క్వేర్ 1 స్క్వేర్ 2 ఇంటూ 1 ఇంటూ 3 3 స్క్వేర్ 1 2 1 is 2, 2 ఇంటూ 3 6 9 అంటే 13 స్క్వేర్ అంతా మనకి 169. నెక్స్ట్ 15 స్క్వేర్ 1 స్క్వేర్ 2 ఇంటూ 1 ఇంటూ 5 5 స్క్వేర్ ఎంత అవుతుంది 1 10 25, ఓకేనా. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5, 2 ప్లస్ 0 2, 1 ప్లస్ 1 2 అన్నమాట, ఓకేనా. ఇది చాలా ఈజీ మెథడ్, ఇది స్క్వేర్ చేయడం. లేకపోతే 12 ఇంటూ 12 జనరల్గా మనం ఎలా చేస్తామంటే 12 స్క్వేర్ అనుకోండి, 12 ఇంటూ 12 2 2 4 2 1 is 2, నెక్స్ట్ 2 1 is 2 1, ఇప్పుడు ఎంత అవుతుంది 4 4 1 అంటే ఇంత టైం తీసుకుంటుంది. బట్ ఇది చాలా ప్రాక్టీస్ చేసే కొద్దిగా ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా మీకు ఆన్సర్స్ వచ్చే పాసిబుల్ ఉంది, ఓకేనా. ఎందుకంటే ఈజీ టెక్నిక్స్ నేర్చుకున్నారనుకో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఈజీగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే 2 డిజిట్ అనమాట. 2 డిజిట్ స్క్వేర్ ఎలా చేయాలి, ఓకేనా. నెక్స్ట్ 26 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 2 స్క్వేర్ 2 ఇంటూ 2 ఇంటూ 6 6 స్క్వేర్ అంటే 4, ఇది 2 2 4 4 ఇంటూ 6 24 అంతేనా 36, ఓకేనా. 6 3 ప్లస్ 4 7, 2 ప్లస్ 4 6 అన్నమాట, అంటే 676. నెక్స్ట్ 32 స్క్వేర్ 3 స్క్వేర్
2 ఇంటూ 3 ఇంటూ 2 2 స్క్వేర్ అంటే 9, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 2 12. ఓకేనా. నెక్స్ట్ 4 అవుతుంది, 2 10. ఆన్సర్ 1024 అన్నమాట. నెక్స్ట్ 45 స్క్వేర్ 4 స్క్వేర్ 2 ఇంటూ 4 ఇంటూ 5 5 స్క్వేర్ 16 20 20 ఇంటూ 2 40 25. సరిపోయిందా? 2 ఇంటూ 4 8 8 4 40. నెక్స్ట్ 5 0 ప్లస్ 2 2. నెక్స్ట్ 4 ప్లస్ 6 10, 10కి 0 రిమైనింగ్ 1 2 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 62 స్క్వేర్ 6 స్క్వేర్ 2 ఇంటూ 6 ఇంటూ 2 2 స్క్వేర్ 6 6 36. ఇదంతా అవుతుంది 2 ఇంటూ 4 4 6 24. ఓకేనా. 4 అన్నమాట. అంటే 4 అవుతుంది. నెక్స్ట్ డిజిట్ ఇది 4, ఇది 8 3. ఆన్సర్ 3844. ఓకేనా. ఇది 2 డిజిట్ మాత్రమే మనం ఈరోజు చేసాము. నెక్స్ట్ టైంలో మనమే 3 డిజిట్ నెక్స్ట్ 4 డిజిట్ ప్రాబ్లమ్స్ మనము డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.